నా పేరు జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ 4వ డివిజను. సార్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రజల్ని కంటకంగా పరిపాలించిన విధానాలన్నీ కూడా సరి చేసుకుంటా కూడా ప్రజల శ్రేయస్సు, ఈ రాష్ట్ర అభివృద్ధి, యువత శ్రేయస్సు, పేద బడుగు బలహీన వర్గాల యొక్క శ్రేయస్సు కోరుతూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహాకూటమి అభివృద్ధి దిశగా పయనిస్తుంది. అందులో అభ్యంతరం లేదు, అనుమానపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు పెట్టిన మేనిఫెస్టోలో ఏది నెరవేర్చలేదని చెప్పి కొడాలి నాని గారు ఆరోపణలు చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో గురించి ఇంకా ప్రమాణ స్వీకారం ఈ రోజునే అసెంబ్లీ జరుగుతూ ఉంది. కేబినెట్ మీటింగ్ జరగాల, కేబినెట్ మీట్ లో కూడా ఆమోదం పొందాలా, అన్ని ఉంటాయి. ఓ ప్రొసీజర్ ఉంటుంది. ఆయన కూడా మంత్రిగా చేశాడు, సీనియర్ ఎమ్మెల్యే అనుకుంటున్నాడు. ఈ మాత్రం ప్రొసీజర్ కూడా తెలియదా? నాని గారు ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తున్న 1వ తారీఖు రిలీజ్ చేయండి అని అంటున్నారు. కొడాలి నాని గారి ఛాలెంజ్ని మేము తీసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. ప్రజారంజకంగా పరిపాలించడం, ఏ విధంగా పరిపాలించాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. గతంలో కూడా ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. కేబినెట్ మీటింగ్ జరుగుతుంది, ఈ రోజు శాసనసభ జరుగుతుంది, శాసనాలు రావాలి, ఆర్డినెన్స్ రావాలి, అన్ని అమలు జరుగుతాయి. ఇబ్బంది ఏమీ లేదు. సూపర్ 6 ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అమలు చేస్తాం మేము. కొడాలి నాని గారు అక్కడ వైజాగ్ లో ప్యాలెస్ లో ఫర్నిచర్ దొరికిందని చెప్పేసి అంటున్నారు. అది ప్రజల సొమ్మే కాదా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేసుకునే బట్టల కాడి నుంచి, ఆయన తినే తిండి కాడి నుంచి అన్ని కూడా ప్రజల సొమ్మే. ఇదంతా దోపిడీ వ్యవస్థ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పదవి లేకుండానే అధికారం చలాయించుతూ ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసుల్లో కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ అనేక లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించారు. అవి కోర్టుల్లో కూడా కేసులో ఉన్నాయి. 16 నెలలు జైల్లో కూడా ఉన్నటువంటి అనుభవం జగన్మోహన్ రెడ్డిది. ఆయన ఎక్కడా కూడా వ్యాపారాలు చేయలేదు. వ్యాపారాలు చేసినట్టు నడిపించినా కూడా అవి సూట్ కేసు వ్యాపార సంస్థలే అని అందరికీ తెలుసు. కాస్ట్ ఎంతో చెప్పండి, మేము ముష్టేస్తామని చెప్పేసి కొడాలి నాని అన్నారు. ఇక్కడ ముష్టి తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. మరి నువ్వు ఏ దొంగ బుద్ధి లేకపోతే మరి ఆ ఫర్నిచర్ నువ్వు ఎలా తీసుకెళ్ళావు? ఓ ప్రోటోకాల్ ఉంటది, ఓ పద్ధతి ఉంటది. ముఖ్యమంత్రి చేసావు, మరి ఫర్నిచర్ ఏ విధంగా తీసుకెళ్ళావు దానికి చెప్పు. ముందు ముష్టి వేయటమో లేకపోతే ఇంకోటి వేయటం ఇంకోటి కాదు. నీకు దమ్ముంటే నువ్వు బొల్ట్ సంపాదన వచ్చావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కొనిపెట్టు. ప్రభుత్వ ఫర్నిచర్ ఉన్నో ప్రభుత్వం తీసుకెళ్లాల్సిన ఏంటి? ఇంకా అనేకమైనటువంటి ఇటువంటివి ఉన్నాయి. అన్ని కూడా మేము వెలికి తీస్తాం. రోజా గారు కూడా చిన్న పిల్లవాళ్ళకి కూడా తెలుసు మేము ఎలా ఓడిపోయామని చెప్పేసి అంటున్నారు. అవును, చిన్నపిల్లాడికి కూడా తెలుసు. ప్రతి వాళ్ళకి కూడా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఏ విధంగా బాధించారో, మహిళల్ని ఏ విధంగా 32,000 మంది మహిళలను అదృశ్యం చేశారో అన్ని తెలుసు. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని కాళ్ళు గోళ్లు జుట్టు ఓడదీసి ప్రజాస్వామ్యతంగా బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కారణం ఏంటి? ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా కంటక పరిపాలన. ప్రతి వాళ్ళని ఏడిపించారు. ఉద్యోగులు నేర్పించారు, అదే విధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు నేర్పించారు, ముస్లింస్ ఏడిపించారు, అదే విధంగా దళిత వర్గాల్ని, హరిజనులు ఏడిపించారు. అందరినీ కూడా ఏడిపించి ప్రజా కంటకంగా పరిపాలించాడు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఆరోపణలు చేయడం ఏంటంటే ఈవీఎంలు తేడా అని చెప్పేసి అంటున్నారు. ఈవీఎంలు తేడా కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానమే తేడా. ఒక సైకో పరిపాలన. ఆ సైకో పరిపాలనే మరి ఆయన ఓడించింది. మీ అందరికీ తెలుసు అతను ఏ విధంగా ఏ విషయంలో రియాక్ట్ అయ్యాడు. మాస్క్ అడిగితే కొట్టాడు, మంచి మందు అంటే చంపేశారు, ఇసుక అడిగితే శిరోమణనం చేశారు, ఇవన్నీ కూడా చేశారు. ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి అదృశ్యం అయిపోయారు. కొంతమంది ఏమో బహిరంగ సాగుదొబ్బారు, కొంతమందిని ఏమో తెలియకుండా అదృశ్యం చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 26,000 మంది మహిళల్ని మరి అదృశ్యం అయిపోయారంటే ఆలోచన చేయమని చెప్పి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో కూడా పరిపాలించలేదు, భవిష్యత్తులో కూడా ఈ విధంగా పరిపాలించడానికి సాహసించడు, ఈ విధంగా చేయరు. ఇటువంటి పార్టీలని, వ్యక్తుల్లో కూడా మరలా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఎక్కడా లేరు. కొడాలి నాని గారు చంద్రబాబు గారిని అంత వయసు పెట్టుకొని ఆయన తిట్టడం కరెక్ట్ అంటారా? ఏమండి, చంద్రబాబు నాయుడు గారిని కాదు, అతను ఎవరిని విమర్శించలే చెప్పండి. అతను ఎవరిని విమర్శించలా. పెట్టిన చెయ్యిని నరికేటువంటి వ్యక్తి అతను. తినే పళ్ళెంలో ఏదో పోసుకుంటారు చూడండి, అటువంటి వ్యక్తి అతను. పర్వర్షను. ఏదో మంత్రి పదవి ఇచ్చారు, కమ్మకొల్లాన్ని తిట్టమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు తిట్టమన్నారు, లోకేష్ తిట్టమన్నారు, బాలకృష్ణ తిట్టమన్నారని తిట్టి పాపం గడుపుకుందామని ప్రయత్నం. కదా అతనికి ఒక వ్యక్తిత్వం ఉందా? ఒక సీనియర్ ఎమ్మెల్యే, అతనికి ఒక వ్యక్తిత్వం ఉండాలి. రాజకీయాల్లో కొనసాగాలంటే ఒక సిద్ధాంతమైనటువంటి ప్రాతిపాదిక ఉండాలి. ఆ సిద్ధాంతం ప్రకారం నడవాలా, ఇంకోటి ఉండాలి, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడాలా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు. ఈ రోజున రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి అంటే వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు నోటు దురుసు వల్ల కూడా రాజకీయాలంటే ప్రజలకు విరక్తి కలిగేటువంటి పరిస్థితి వచ్చింది. మరి వారిని చూసి భవిష్యత్తులో కొడాలి నాని లాగా ఇతర వ్యక్తుల్లాగా మేము మాట్లాడకూడదని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు ఒట్టు పెట్టుకున్నారు.
కొడాలి నాని గారు ఎలక్షన్ ముందు ఇదే నా లాస్ట్ జీవితం, ఓడిపోతే నేను జీవితంలో పోటీ చేయనని అన్నారు. ఇప్పుడు మరి ఏం చెప్తారు ఆయన గురించి? ఏముంది ఆయన చెప్పి ఆయన మాట ఆయన నిలబెట్టుకోవాలి. చివరి ఎలక్షన్ అన్నాడు, ఖచ్చితంగా చివరి ఎలక్షన్లే. ఆయన భవిష్యత్తులో ఏ పదవికి పోటీ చేసినా గెలిచేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఆయన మనసు మార్చుకొని మరలా ఎలక్షన్ లో పోటీ చేద్దామన్నా కూడా సర్పంచ్ గా కూడా గెలవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన చుట్టూతా కూడా. చంద్రబాబు గారు కుప్పంలో గెలిస్తే నేను ఆయన షూ తుడుస్తా అని చెప్పేసి ఆయన చెప్పారు. మరి తొడవాలి, మంచి మంచి గుడ్డలు తీసుకొచ్చి మంచి పాలిష్ క్లాతులు తీసుకొచ్చి పెట్రోల్ బంకుల్లో అమ్ముతారు, లేకపోతే బాటా కంపెనీలోకి వెళ్తే మంచి పాలిష్ పెట్టేటువంటి దొరుకుతుంది. పాలిష్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన దగ్గరికి వెళ్ళి ప్రజల సమక్షంలో ఆయన బూట్లు తుడిస్తే ఆయన పాప ప్రక్షాళన చాలా జరుగుతుంది. ఆయన కొద్ది గొప్ప పాపాలు కొంచెం కొట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము కొంచెం క్షమించడానికి అవకాశం ఉంది. 10%. చెప్పాలంటే అసలు కొడాలి నాని గారి గురించి ఏం చెప్తారు? కొడాలి నాని గారికి చెప్పేది గురించి ఏది లేదండి. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీలో మేము అతనికి జీవితం ఇచ్చాము. అతను ఆ ఎమ్మెల్యే పదవి అదే అడ్డం పెట్టుకుని అనేకమైనటువంటి అక్రమాలు అవి చేశారు. మరి ఏ కారణాల చేతనో మరి ఇంకా డబ్బు సంపాదించాలనో లేకపోతే ఇంకా పైకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీతో వెళ్ళాడు. వైఎస్ఆర్సీపీ సభ్యత్వం ఏనాడైతే తీసుకున్నాడో అతను పతనం ప్రారంభమైంది. అతను మంత్రి పదవి చేసి ఉండొచ్చు, ఎమ్మెల్యే చేసి ఉండవు. ప్రజా హృదయాల్లో అతనంటే గాయపడిపోయినాయి. ఆ కొడాలి నాని అంటే ఇటువంటి వ్యక్తి అనేది ఒక అఘోరమైన ముద్రలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు.